తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒంగోలు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, అక్కడ మొంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ఇప్పుడు తీవ్రత తగ్గినట్టేనా, తుఫాన్ బలహీనపడినట్టేనా? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే మనం ప్రస్తుతం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా నిన్నటి నుంచి మొంతా తుఫాను ఎఫెక్ట్తో ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలకు దాదాపు 17.7 సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలులో నమోదైన పరిస్థితి ఉంది. దాదాపు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి దాదాపు కిలోమీటర్ మేర అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం ఒంగోలుకి ప్రధానమైన సెంటరు. ఇక్కడ చూసినట్లయితే రెండు వైపులా దాదాపు 2 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. ఒంగోలు నగరంతో పాటు సమీప ప్రాంతాలు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 9 తీర ప్రాంత మండలాల్లో కూడా నిన్నటి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రకాశం జిల్లా తీర ప్రాంత మండలాల్లో దాదాపు 10 మండలాలకు పైగా 10 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒంగోలులో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం, సింగరాయకొండలో 16 సెంటీమీటర్ల వరకు వర్షపాతం, ఉలవపాడు 17 సెంటీమీటర్ల వర్షపాతం, ఇలా దాదాపు 10 మండలాలకు పైగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. ఓవైపు తీర ప్రాంత మండలాలతో పాటు పశ్చిమ ప్రకాశంలో కూడా ఏదైతే మోందా తుఫాను ఎఫెక్ట్తో భారీ వర్షపాతం నమోదైంది. నల్లమల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షం పడటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏదైతే ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రధానంగా ప్రవహించే గుళ్ళకమ్మ వాగుకు కూడా అటు భారీ వర్షపాతంతో పాటు చిన్నా చితక వాగులకు సంబంధించిన నీళ్లు కూడా వచ్చి చేరటంతో రోడ్లపై దాదాపు 3 నుంచి 5 అడుగుల మేర పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో గుళ్ళకమ్మ వాగు ప్రవహించే ప్రాంతాల్లో మొత్తం అధికార యంత్రాంగం రాకపోకలను నిలిపివేసింది. ఏదైతే రోడ్లపైకి వచ్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాకపోకలను నిలిపివేసి పోలీసు అధికారులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి తీర ప్రాంత మండలాల్లో కూడా అటు చీరాల మండలం నుంచి చీరాల, వేటపాలెం, చిన్నగంజం, అదేవిధంగా నాగులపులపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. అటు అలలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో అటు తీర ప్రాంత మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం పడటం, మత్స్యకారులకు కూడా అటు పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. సురక్షితంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి దాదాపు 50 కేజీల చొప్పున బియ్యం ఇచ్చేందుకు కూడా నిర్ణయించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఈదురుగాలులకు పలుచోట్ల అటు అద్దంకి, సింగరాయకొండ, దర్శి, పొదిలి రహదారుల్లో భారీ వృక్షాలు కూడా నేలకూలిన పరిస్థితి ఉంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ అటు అధికారులు, అటు క్రేన్లు, జేసీబీల సాయంతో ఎప్పటికప్పుడు వాటిని మొత్తం తొలగించి రహదారులను క్లియర్ చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒంగోలు నగరానికి సంబంధించి ఒంగోలు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఈ మెయిన్ రోడ్డుతో పాటు శివారు కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, ప్రగతి కాలనీ, పాపా కాలనీ, కేశవరాజుకుంట తదితర ప్రాంతాలు మొత్తం పూర్తి స్థాయిలో జలమయమైపోయిన పరిస్థితి ఉంది. అప్పటికి అటు మున్సిపల్ శాఖ అధికారులతో పాటు రాజకీయ ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనా స్థాయికి వర్షం భారీగా పడిన ప్రదేశాలకు తిరుగుతున్నారు. మున్సిపల్ అధికారులను మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాదాపు 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఒంగోలు నగరం కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. ఇటు సుజాత నగర్ వైపు కూడా భారీగా వర్షం పడటంతో పీటీసీలోకి ఏదైతే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఉందో దానిలో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిలబడిపోయిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడి నుంచి ఇటు మున్సిపల్ అధికారుల సమన్వయంతో బయటకు నీళ్లు పంపించే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
మరోవైపు ఇటు ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే వైపు అంటే కొప్పోలు, అల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి దాదాపు 2 అడుగుల పైగా నీళ్లు చేరటంతో అటువైపు వెళ్ళటానికి కూడా వాహనాలకు తీవ్ర ఇబ్బందిగా మారిన పరిస్థితి అయితే ఉంది. కొత్తపట్నం మండలంలో అంటే తీర ప్రాంతం సముద్ర తీరం నుంచి దాదాపు కొత్తపట్నం టౌన్లోకి వచ్చే దాదాపు 2 కిలోమీటర్ల మేర మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అటువైపు కూడా రాకపోకలకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటు తీర ప్రాంతాలు అటు పశ్చిమ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మోంతా తుఫాను ఎఫెక్ట్తో దాదాపు ఈ తీర ప్రాంత మండలాలతో పాటు పశ్చిమ ప్రాంతం కూడా భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో దంచి కొట్టిన వర్షాలతో ప్రకాశం జిల్లా అతలాకుతలమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే అర్ధరాత్రి సమయంలో తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఇవాళ కూడా ఇదే వర్షపాతం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటు రైతాంగానికి కూడా ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు 20 మండలాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దాదాపు 8,140 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది జిల్లాకు సంబంధించిన రైతాంగానికి. అటు మిరప, సజ్జ, పత్తి పంటలు వేసిన రైతాంగం పూర్తిగా ఇబ్బంది పడ్డ పరిస్థితుల నేపథ్యంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు కూడా అటు రైతాంగానికి కూడా కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 8,140 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మరోసారి గత 2 రోజులుగా మొన్న 2 రోజుల పాటు కురిసిన వర్షాలు అందులో దాదాపు సగానికి పైగా అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి 38 మండలాల్లో సగానికి పైగా 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో పంట నష్టం కూడా తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలు పంటలు నీళ్లమయమైపోయి ఉన్నాయి. అటు ఉద్యానవన పంటలతో పాటు మామూలు పంటలు కూడా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు కొంత ఈ వర్షం తెరిపిస్తే కానీ అధికారులు వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కూడా ఎంత పంట నష్టం వాటిల్లింది అనే అంచనాలు వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ మోంతా తుఫాను ప్రకాశం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు రైతాంగంతో పాటు ఇటు మత్స్యకారులను సామాన్యులను కూడా పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్తో ప్రకాశం జిల్లా మాత్రం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.